తుది ప్రయత్నం. తన కుమారుడు శాశ్వతంగా వెళ్ళిపోతాడని, మళ్ళీ కనిపించడని ఆలోచన రాగానే శుద్ధోదనుడు పరివిధాల దుఃఖించాడు. తన మంత్రిని, మత గురువును కలుసుకొని తన కుమారుడిని తిరిగి రావడానికి ఒప్పించవలసిందిగా కోరాడు. మత గురువు, మంత్రి రాజుగారి ఆదేశానుసారం బుద్ధుణ్ణి దారిలో కలుసుకున్నారు. బుద్ధుణ్ణి వారు తగు విధంగా సత్కరించి ఆయన అనుమతితో ఆయన వద్ద కూర్చున్నారు. అంతటా మత గురువు భగవానునితో ఇలా అన్నాడు: ఓ రాకుమార, నీ వియోగమనే బాణం గుండెల్లో గుచ్చుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న రాజుగారి వేదనను ఒక్క క్షణం తలుచుకో. నిన్ను వెనక్కి ఇంటికి రమ్మని ఆయన కోరుతున్నారు. అప్పుడే ఆయన ప్రశాంతంగా ప్రాణం మొదలగలడు. మతం విషయంలో నువ్వు సంకల్ప దీక్ష వహించావని, నీ నిర్ణయం మారే అవకాశం లేదని నాకు తెలుసు. అయినప్పటికీ నువ్వు సర్వసంగ పరిత్యాగం చేయడం నా హృదయాన్ని దావానంలా రగిల్చివేస్తుంది. రా, కర్తవ్యపరాయణుడవైన నీవు నీ కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం ఈ సంకల్పం వదిలిరా. ఈ భూమిపై సార్వభౌమాధికారాన్ని అనుభవించు. శాస్త్రవిహితమైన సమయంలోనే అరణ్యాశ్రమానికి వెళ్దువు గాని నీ ఆప్తుల శోకాన్ని అలక్ష్యం చేయవద్దు. అన్ని ప్రాణుల పట్ల దయచూపటమే అసలైన మతం. మతమన్నది అరణ్యాలలో మాత్రమే లభించే పదార్థం కాదు. నగర జీవితంలో కూడా యోగులు సాయుధ్యాన్ని పొందగలరు. ఆలోచన, ప్రయత్నం దీనికి సరైన సాధనాలు. అరణ్యము, వేషము పిరికి వాళ్ల చేష్టలు మాత్రమే. శాక్యరాజు నీ కారణంగా కష్టాలలో కూడిన శోకాంబుదిలో మునిగి ఉన్నాడు. సముద్రంలో మునిగిపోతున్న వృషభంలా నిస్సహాయుడై రక్షణహీనుడైన ఉన్న నీ తండ్రిని కాపాడు. నిన్ను పెంచి పోషించిన రాణిని కూడా స్మరించుకో. అగస్త్యుడు తిరిగిన ప్రదేశం ఎక్కడో తెలియని ఆమె, దూడను కోల్పోయిన ఆవుల నిర్విరామంగా విలపిస్తున్న ఆమెను పట్టించుకోవా? భర్త జీవించి ఉండగానే విధవరాలిలా, సహచరుని కోల్పోయిన హంసల, మగ ఏనుగు త్వజించిన ఆడ ఏనుగులా రోధిస్తున్న నీ భార్యకు నీ దర్శనంతో ఆనందం కలిగించవా? మతగురువు పలుకులను శ్రద్ధగా ఆలకించిన బుద్ధుడు ఒక్క క్షణం ఆలోచించి ఆ తరువాత మృదుమధుర వాక్కులతో ఈ విధంగా అన్నాడు: